తలపైన ఆత్మ అయిన యేసు నాలోన అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసు నాలోన ఆరాధన నీకే నా యేసు రాజా 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 అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసు నాలోన అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసు నాలోన యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా స్వస్థపరచు దేవుడవే స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా స్వస్థపరచు దేవుడవే ఆరాధన నీకే నా యేసు రాజా 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 అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసు నాలోన అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసు నాలోన యెహోవా షమ్మా యెహోవా షమ్మా యెహోవా షమ్మా యెహోవా షమ్మా తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా తోడుగా ఉన్నవాడవే తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా తోడుగా ఉన్నవాడవే ఆరాధన నీకే నా యేసు రాజా 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 అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసు నాలోన అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసు నాలోన యెహోవా షలోమ్ యెహోవా షలోమ్ యెహోవా షలోమ్ యెహోవా షలోమ్ శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా శాంతిని ఇచ్చువాడవే శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా శాంతిని ఇచ్చువాడవే ఆరాధన నీకే నా యేసు రాజా 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 అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసు నాలోన అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసు నాలోన ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నా యేసు రాజా
ఆరాధన నీకే నా యేసు రాజా. స్తోత్రం. హల్లెలూయా. The Bluetooth device is connected successfully. ఏంటి రావట్లేదు? నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు
కన్నులకు మారుగై ఉండలేదయ్యా. ఆశ్చర్యముగా నిర్మించినది, ఆశ్చర్యము కలుగుతున్నది. నీ చిత్తముగా నిర్మించినది, ఆశ్చర్యము కలుగుతున్నది. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నువ్వు చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావా, చెట్టు నన్ను ఆవరించావా. పరిశోధించి తెలుసుకున్నావా, చెట్టు నన్ను ఆవరించావా. లేచుండుట, లేచియుండుట, కూర్చుండుట, లేచియుండుట, బాగువ ఎరిగి ఉన్నావు రాజా, బాగువ ఎరిగి ఉన్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. హల్లెలూయా, హల్లెలూయా. The Bluetooth device is ready to pair. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగిలేలా నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగిలేలా, నాకు చింతేలా, నాకు బీతేలా. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగిలేలా నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు,
హల్లెలూయా. అందరికి వచ్చిన పాట పాడుకుందాము. పాత పాట పాడుతాను. తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను. తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను. వదిలి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడను, శంకు పట్టుకొని కాపాడను. యేసయ్యా తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను. తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను. తల్లినైన మరచు నేను, నేను నన్ను మరవను. చూడమన్నారు చేతులలో నేను చెక్కి ఉన్నాను, నీ పాదము తట్టురెళ్ళనీయను. నిన్ను కాపాడి వాడుకునకడు నిరపు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను. తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను. పర్వతాలు తొలగవచ్చు, దగ్గరల్ని పెట్టినంది వీడిపోదు నా కృప నీకు. లాలి బంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, దగ్గరల్ని పెట్టినంది వీడిపోదు నా కృప నీకు. లాలి బంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించిన నేడు భారమంత మోసినాలు చేసిన జగత్ అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను. తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను. వదిలి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడను, శంఖ పట్టుకొని కాపాడను. యేసయ్యా తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను. తల్లిలా లాలించెను, తండ్రిలా ప్రేమించెను. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. తోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ 11వ నెలలో ఆఖరి ఆదివారము ప్రభు పాదాల చెంత గడుపుతూ ఉండగా దేవదేవుడు మనతో ఉండి నడిపించులాగా దేవునికి స్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మంచి దేవుడా, మహోన్నతుడా, యేసయానికి వందనాలు, వందనాలు, వందనాలు. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి అమ్మా. ప్రార్థన. మహానతుడా, మహాగణుడా, నీకే వందనాలు, నీకే స్తోత్రములు నాయనా తండ్రి. యేసు నీకే వందనాలు నాయన. నా రాజ్యానికి స్తోత్రములు ప్రభా నాయన తండ్రి. ఇగో నాయన గత ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు ప్రభా మమ్మల్ని ఎంతగానో కాసి కాపాడినందుకే నీకు వందనములు ప్రభా నాయన తండ్రి. యేసు నీకే వందనాలు, నీకే స్తోత్రములు నాయన. నా గొప్ప తండ్రి నీకు వందనాలు ప్రభా. నువ్వు చేసిన మేలులకి ఉపకారానికి మేము ఏమిచ్చి రుణం తీర్చలేము తండ్రి. నీకు వందనాలు నా దేవానికి స్తోత్రములు నాయన. మేము ఉన్నంత కాలం ప్రభా నాయన నిన్ను స్తుతించుకునే కృపను మాకు ఇవ్వండి ప్రభా. నిన్ను కనపరిచే కృపను మాకు ఇవ్వండి ప్రభా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా నాయన. నీ మార్గంలో మేము నడ్డానికి నాయన నాయన నీ కృపను ఇవ్వండి ప్రభా. నీకు వందనాలు నాయన. ఎంతవరకు నాయన నువ్వు పాటల్లో ఉన్నావు తండ్రి. నీకు వందనాలు. నువ్వు ఉన్నావని మేము నమ్ముచున్నాం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా నాయన తండ్రి. ఇంకా నాయన ఆరాధనలో మీరు ఉండండి, కీర్తనలో వాక్యంలో నాయన మీరుండి మాట్లాడండి ప్రభా. నీకు వందనాలు నాయన తండ్రి. యేసయ్యా నీకే వందనాలు ప్రభా. ఇగో నాయన ఈ వాతావరణం కూడా ప్రభా తండ్రి నీ అదుపులో ఉంచుకోండి ప్రభా. ఇగో నాయన తుఫాన్ అని ఎంతగానో భయపడుతుండగా ప్రభా నాయన ఇప్పుడు పడితే ఎంతో పంట నష్టం ప్రభా. నీకు వందనాలు. అది లేకుండా రాకుండా చూడండి ప్రభా. నీకు వందనాలు నాయన. నా యేసు నీకే వందనాలు. నా దేవా నీకే స్తోత్రములు నాయన. ఇగో నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పేరు పేరున దీవించండి ప్రభా. ఎవరికి ఏ బాధలు, ఏ సమస్యలు, ఏ ఇరుకులు ఉన్నాయో నీకు తెలిసిన తండ్రి. నీకు వందనాలు నా దేవా. నీకు స్తోత్రములు నాయన. అయ్యగారిని కూడా జ్ఞాపకం చేసుకుని అమ్మగారిని దీవించండి. అలాగే తండ్రి రాణిని కూడా దీవించండి. యేసయ్యా నీకే వందనాలు ప్రభు. నాయన తండ్రి రాజేశ్వకు కూడా మా మధ్యలోకి నాయన నడిపించుకొచ్చావు తండ్రి. నీకే వందనాలు, నీకే స్తోత్రం. ఆ డ్యూటీలో కూడా మీరు ఉండండి ప్రభా. మళ్ళీ వెళ్తున్న ప్రయాణంలో కూడా మీరు ఉండండి అయ్యా. నీకే వందనాలు, నీకే స్తోత్రములు నాయన తండ్రి. ఇక్కడికి వచ్చిన వారిని ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నా నీకు సమస్తము తెలిసిన నాయన. మేమేంత వివరించడం కాదు కానీ నీ సమస్తము నీకు తెలుసు తండ్రి. నీకు వందనాలు. ఇక నేను మా ప్రతి ఒక్కరిపై నీ ఆశ్రమం నింపండి. యవన బిడ్డలను ప్రభా తండ్రి మంచి మార్గంలో నడిపించండి ప్రభా. చిన్నారి బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యాలు ఇవ్వండి తండ్రి. నాయన మా అందరికి మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి ప్రభా. నీకు వందనాలు నాయన. యేసయ్యా నీకే వందనములు, నీకే స్తోత్రములు నాయన తండ్రి. ఇక నాయన నేందమ్ముడు కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు వందనాలు నాయన తండ్రి. యేసు నీకే వందనాలు. వంగ తోట కూడా పోయిందని ఎంతో మొదలుపెట్టి బాధపడుతుండ్రు ప్రభా. ఆటకి తండ్రి ఆటకి బదులు ఇంకేదైనా ఇస్తావు తండ్రి. నీకు వందనాలు. ఆ కుటుంబాన్ని దీవించండి. ఆ భూమి విషయంలో కూడా మీరు సాయం చేయండి, మాట్లాడండి ప్రభా. నీకు వందనాలు నా దేవానికి స్తోత్రం. మీరు కొంచెం ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయినా. నీకు వందనాలు. నా కుటుంబం కూడా మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మాకు ఏం కావాలో ఏమి ఇవ్వాలో నీకు తెలుసు తండ్రి. సమస్తాన్ని ఇవ్వండి. మా పంటల్లో తండ్రి, మా ప్రతి ఒక్క అవసరంలో ప్రభా తండ్రి మీరు నడిపించండి. నా భర్త కూడా కాళ్ళను కూడా ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. నీకు వందనాలు నా దేవానికి స్తోత్రములు తండ్రి. నా రాజా నీకు వందనాలు. ఇగోనాయన ఈ ప్రార్థన నీ ప్రతిఫలాన్ని దయచేస్తావని యేసు ఉన్నతమైన నామం స్తుతించి కనపరిచి వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 131వ కీర్తన. మరి దావీదు మహారాజు రాసిన కీర్తనలో నుంచి 131వ కీర్తన అందరూ కూడా తీసినట్లయితే ప్రభు వాక్యాన్ని మనము చదువుకుందాం. ప్రియులరా 131వ కీర్తన బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసుంచి ఉంచినట్లయితే మన మధ్యలో మరి ఇస్సాకు రేపు మరి రాజారావు ముందుకొచ్చి ఈ కీర్తన గ్రంథాన్ని చదువుతారు. 131వ కీర్తన. ఓకే. హల్లెలూయా. కీర్తన 131 చదువుకుందాం. యెహోవా నా హృదయము అహంకారం కలది కాదు, నా కన్నుల మీద చూసినవి కావు. నాకు అందని వాటందైనను గొప్పవాటందైనను నేను అభ్యాసం చేసుకున్నట్లేదు. నేను నా ప్రాణము నెమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తల్లి ఉన్నట్లు, చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా ఎద్దునున్నది.
ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఈ కొద్ది మాటలు దేవుని దీవించి కాదు. ఈ సమయంలో మన మధ్యలో మరి ఆ రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి మరి దేవుని యొక్క ప్రియులు బిఎస్ఎఫ్ ఉద్యోగస్తులు అద్భుతంగా దేవుని యొక్క మరి ఆ నామాన్ని గణపరిచినటువంటి కుమారుడు మరి దేవుని కృపను బట్టి ఇంతకాలము దేవుడు తనని కాచి కాపాడి భద్రపరిచిన విధానం బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉండగా తనతో పాటు మనం కూడా కొద్ది నిమిషాలు దేవుడిని ఆరాధించుదాం. మరి రాజస్సు ముందుకొచ్చి దేవుడిని ఆరాధిస్తూ ఉండగా మనం కూడా ప్రభుని ఆరాధించుదాం. ఆరాధించి వారు ఆత్మతో సత్యముతో ఆరాధించమని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభు పాదాల దగ్గర దేవుని ఆరాధించుదాం. మరి రాజేష్ ముందుకు వచ్చి హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధన నీకే, ఆరాధన నీకే. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉన్నతమైన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. స్తుతులకు పాత్రుడానికి వందనాలు 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 వందనాలు. అందరము రెండు చేతులు ఎత్తి ప్రభువా నాయన పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతులకు పాత్రుడానికి స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా నాయనానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వాధికారి సర్వశక్తిమంతుడానికి వందనాలు వందనాలు వందనాలు. అనేక నామములతో ప్రభువా పరిశుద్ధుడు పరిశుద్ధుడని తండ్రి కొని ఆడబడుచున్న దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడానికి స్తోత్రం, జీవాధిపతినికి స్తోత్రం, జీవము గల దేవానికి స్తోత్రం. నాన్న అన్ని నామముల కన్నా పై నామము నీ ఒక్కరిదే తండ్రి, నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము. శ్రమము జయం జయము. సాతాను శక్తులు లయం లయము. శ్రమము జయం జయము. సాతాను శక్తులు లయం లయము.
హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగిన క్రీస్తు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయమునిచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 ఆరాధన స్తుతి ఆరాధన 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 ప్రభువా ఆరాధన నీకే నాయనానికి స్తోత్రం అన్ని నామముల కన్నా పై నామము నీ ఒక్కరిదే ప్రభువా నాయనా అందరికంటే గొప్పవాడు నీవేనయ్యా నాయనా భూమికి పునాది వేసినది మొదలుకొని ప్రభువా ఆకాశాన్ని నిర్మించిన వరకు ప్రభా నీవే దేవుడు నాయనానికి స్తోత్రం గొప్పవాడానికి వందనాలు నాయనా సమస్త మహిమ ఘనత ప్రభువా నాయనా మీ ఒక్కరికే పొందాలి నాయనానికి స్తోత్రం హల్లెలూయా 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 రాజానికి స్తోత్రం రాజానికి స్తోత్రం హల్లెలూయా 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 యేసునికి స్తోత్రం స్తోత్రం దేవుని సన్నిధిలో
నమ్మట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్తున్న దేవుడు ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయము మనకు అనుగ్రహించేలాగా మరి ప్రార్థన చేసుకుందా. మన మధ్యలో ఉన్నటువంటి మరి యామలత సిస్టర్ గారి ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం. నిజమైన తండ్రి, బలమైన తండ్రి, నిజమైన దేవా నీకే వందనాలు తండ్రి ప్రభా. అన్ని నామముల కంటే ఘనమైన నామం తండ్రి, నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రములు నాయనా. ఈ ఆరాధనలో తండ్రి ప్రభా నువ్వు మాట్లాడావు నాయనా, నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రములు నాయనా తండ్రి ప్రభా. మరో 7 మాకు ఇచ్చావు నాయనా, నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రములు నాయనా. గడిచిన కాలం అంతా నాయన నీ పాటల్లో, నీ వాక్యంలో, నీ ఆరాధనలో ఉండి మమ్మల్ని నడిపించావు నాయనా, నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రములు నాయన తండ్రి ప్రభా. ఈ లాస్ట్ ఆదివారం నాయన తండ్రి ప్రభా ఒత్తండిగా తండ్రి ప్రభా కొత్త సంవత్సరంలో అడుగు పెరచలే నాయన తండ్రి ప్రభా. యేసయ్య ప్రతి ఒక్కరం తండ్రి ప్రభా ఆరాధన చేసుకొని తండ్రి సంతోషంగా ఆనందంగా నాయన తండ్రి ప్రభా మరి క్రిస్మస్ వేడుకలు చక్కగా జరగడానికి సాయం చేయనైనా, నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రములైనా. ప్రతి ఒక్కరినైనా ఎవరైతే ఏ కోరికలతో, ఏ సమస్యలతో, ఏ ఇబ్బందులతో వచ్చారో నీకు తెలిసినైనా తండ్రి ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని అయినా నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రములైనా. మాకు ఇచ్చిన అయ్యగారు, అమ్మగారినైనా వాళ్ళకి ఇచ్చిన అవన బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకునైనా. ఆరాధన చేసిన రాజస్తమును కూడా మచ్చడి జ్ఞాపకం చేసుకునైనా. వచ్చే ప్రయాణం, వెళ్ళే ప్రయాణంలో కూడా నువ్వు తోడించి నడిపించినైనా నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రములైనా. నా సంఘ బిడ్డలు అయితే ఎక్కడెక్కడైతే ఉన్నారు పేరు పేరునే జ్ఞాపకం చేసుకున్నావు. వాక్యంలో కూడా ఉండి నువ్వు మాట్లాడుతామని మేము ఎంతగానో నమ్ముచున్నాం నాయనా, నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రములైనా. నన్ను కూడా మచ్చడి జ్ఞాపకం చేసుకుంటావు. నీ కొద్దిపాటి ప్రార్థనలు తప్పున్నా మన్నేస్తావని నా ప్రార్థిస్తుంది తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగము చాలా విలువైనది, శ్రేష్టమైనది, మధురమైనది. దేవుని సన్నిధిలో మరి అనేక వారాలు మరి తప్పిపోయినప్పటికీ దేవుని యొక్క ప్రజలు మరి మేడం గారు అలాగే మరి మాస్టర్ గారు కూడా మన మధ్యలో రావడం చాలా సంతోషం. వారి కొన్ని దినాల్లో మరి చాలా మనవడికి బాగులేని కారణం చేత రాలేకపోయారు. అలాగే మరి రాజేష్ బాబు కూడా దూర ప్రాంతానికి వెళ్ళి మరి మన మధ్యలోనికి రావడం మరి చాలా సంతోషం. మరి తన డ్యూటీలో డ్రైవింగ్ బాగలు దేవుడు ప్రతి రాత్రి పగలయో మరి కంటికి రెప్పవలె కాచి యెషయా గ్రంథం 27 అధ్యాయం 2వ వచనం ప్రకారము ఆయన ఎంత మంచి దేవుడో చూడండి. 27 అధ్యాయం 2వ వచనములో ఆ దినమున ఆ మనోహరమైనటువంటి ఒక ద్రాక్షవనం ఉండెను, దాన్ని గూర్చి పాడుడి. యెహోవాను నేను నన్ను కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున దాని నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకు రాకుండానట్లు దివారాత్రములు దాన్ని కాపాడుతూ ఉన్నాను. మనం అంత దూరానికి వెళ్ళి రావడానికి దేవుడు మనకి ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో, ఎంత సహాయం చేస్తూ ఉన్నాడో, ఎంత కనికరం చూపుతూ ఉన్నాడో అది మనము తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ప్రియులరా, నీవు నాకు మహోపకారములు చేసి ఉన్నావు. ఆయన చేసిన ఉపకారములకు నేను మనమేమిచ్చి ఆయనకి రుణము తీర్చలేము. కాబట్టి ప్రియులరా, దేవుని సన్నిధిలో ప్రతి నిమిషము ఎవరు తల్లి విడిచినా, తండ్రి విడిచినా, బంధువులు విడిచినా, ఎవరు విడిచినా దేవుడట ఏం చేస్తున్నాడట? దివారాత్రము మనమైతే ఏమంటున్నాడో కునికి నిద్రపోతామట్టుగానే మన దేవుడు కునికి నిద్రపోయే దేవుడు కాదు. ఒకవేళ అలాైనా 10 రోజులు 6 రోజుల్లో ఫోన్ చేయడమైనా మరిచిపోవచ్చట్టుగానే మన దేవుడు మనల్ని మరిచిపోయే దేవుడు కాడు. స్త్రీ తనకు పుట్టిన తన చంటి బిడ్డను మరుచిన వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువును చూడము నా అరిచేతుల మీద చెక్కుకొని ఉన్నాను. ఏమండి, పర్వతములు తెలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా. కాబట్టి మరిన్ని శ్రమలు, కష్టాలు, బాధలు వచ్చినా సరే దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. గాడ్ ఈజ్ నాట్ లీవ్ ఇట్. దేవుడు ఎవరిని విడిచిపెట్టువాడు కాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో ఆయన ఒక మాట అంటూ ఉన్నాడు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు కాబట్టి
నేనేం చేయగలను? నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. నన్ను ఎక్కడికైతే ఎవరైతే పంపించారో వారు నాకు తోడై ఉన్నారు. నేను హైదరాబాద్ వెళ్ళాలో, మరి అమెరికా వెళ్ళాలో, ఏమండి నేను లండన్ వెళ్ళాలో, నేను ఎక్కడికి వెళ్ళాలో ఆయన నన్ను అక్కడికి పంపించాడు. రాజస్థాన్ వెళ్ళాలో, గుజరాత్ వెళ్ళాలో, అక్కడికి ఆయన నన్ను పంపించాడు. కాబట్టి నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఐఎమ్ విత్ యూ, నేను నీతో ఉన్నాను. ఐఎమ్ విత్ యూ, నేను నీతో ఉన్నాను. కాబట్టి నువ్వు భయపడకు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువు తోడై ఉన్నాడు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. దివరాత్రములు కాపాడుతున్నాడు. ఏమండి పర్వతాలు తొలిగిపోయిన మెట్టలు తత్తరిల్లిన ఆయన కృప నిన్ను విడిచిపోదు. కాబట్టి నీ జీవితంలో దేవుడు నీకు చేసిన మేలులు ఉపకారముల్లో దేనిని కూడా మరిచిపోకని అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రతి విషయంలో ఏమండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం ఎప్పుడైతే చెల్లిస్తామో ఆయన నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. ఆయన చేసిన ఉపకారాలకి నేను ఏమిచ్చి ఆయనకు రుణం తీర్చుకుందనని భక్తుడు అంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన చేసిన మేలు ఏది మరిచిపోకుండా, విడిచిపెట్టకుండా, విశ్వాసంతో, నమ్మకంతో దేవుని పరిచర్యకు, దేవుని యొక్క సేవకు, దేవుని సంఘానికి, దేవుని సేవకులకు ఏమై ఉండాలట? ఏమైనా ఉండాలండి? నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు కనుక నేను ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు అంటున్నాడు అక్కడ. అమ్మా ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. నేను ఒంటరి వాడిని కాను. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. కాబట్టి ఆయన ఒంటరి వాడిని 1000 మందిగా, 10,000 మందిగా సమూహముగా చేసేవాడు. అటువంటి గొప్ప కృప దేవుడు మనకి, మన కుటుంబాలకి దేవుడు ఇవ్వాలని దైవజనుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను. వచ్చిన ప్రతి బిడ్డని, వారి వ్యవసాయాలు, వారి పాడిని, పంటల్ని, వారి కూరగాయలని, వారి వ్యాపారాలని, వారికి ఇచ్చిన వస్తు వాహనాలని దేవుడు తోడుగా ఉండాలని దైవజనుడిగా నేను కోరుకుంటూ మిమ్మల్ని ప్రేమిస్తూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. అలాగే సమయంలో మరి నాగేంద్ర ముందుకు వచ్చి కొద్ది నిమిషాలు త్వరగా వాక్యాన్ని అందిస్తారు. ఒక 10 నిమిషాలు తర్వాత మనం త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగించుకోవడానికి ముందుకు సాగుదాం. 12 గంటలకి ఇంచుమించు మనము ముగించుకోవడానికి ముందుకు సాగుదాం. దేవుని నామానికి వందనాలు. ఇక్కడికి కూడి వచ్చిన మీ సంఘస్థులందరికీ నా యొక్క వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమలు మా ప్రభా తండ్రి, దేవయేసయ్య, అభాగ్యుడిని, ఎన్నిక లేని వాడిని ప్రభా, మీరు నన్ను ఇక్కడ నిలబెట్టి వాడుకోమని అయ్యా ప్రభా నేను ఉదయకాల సమయంలో వేడుకుంటూ ఉన్నాం. ప్రభా నాకైతే జ్ఞానం లేదు, శక్తి లేదు, బలం లేదు. ప్రభా నీవు ఇచ్చిన జ్ఞానంతో నన్ను నడిపించమని ఈ కొద్ది మాటలు అయ్యా ప్రభానైనా నీ సన్నిధిని చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియులారా, నేను యాక్చువల్గా దావీదు గురించి మనం 3 వారాలుగా చెప్పుకుంటూ ఉన్నాం వాక్యం. ఒక వారం ఏం చెప్పానో, దావీదు దేవుని సన్నిధిలో కొన్ని వరాలు కోరుకున్నాడు. ఒకటోది నీ వాక్యానుసారంగా జీవించేది, నీ మందిరంలో ఉండాలని, ప్లస్ ఆయన పరిశుద్ధాత్మని కావాలని. రెండోది ఏమనంటే, ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ కుటుంబం నాశనం అయిపోద్ది, ఆ కుటుంబము విచ్ఛిన్నం అయిపోద్ది. కనుక తప్పు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణగా దావీదు, యోనా గురించి అలాగే మనము కొన్ని సందర్భాల్లో చూసుకున్నాం. కిందటి వారం ఏం చేసుకున్నాం, ఒకడు ఒప్పు మంచి పని చేస్తే ఏం జరుగుతుందో కూడా దావీదు గురించి మనం చేసుకున్నాం ప్రియులరా. అయితే నేను దాన్ని కొనసాగింపుగా చెప్పాలనుకున్నాను, కానీ ఈరోజు ఎందుకో కానీ నా ప్రేరేపణ మారిపోయింది. ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత యాక్చువల్గా నేను అనుకున్న వాక్యం మాట, అందుకే ప్రార్థన కూడా చేశాను. ఏం మాట్లాడాలో తెలియదు ప్రభా, మీరు మాట్లాడండి అని. అయితే ప్రియులరా, మనం మరి ఒక 20 రోజుల్లోన ప్రతి ఒక్కరం ఏం చేసుకుంటాం, పండగ ఆచరిస్తాం. అంటే పండగ అంటే ఏంటండి? పండగ అంటే ఏంటి? మనం సంతోషంగా, సమాధానంగా అయితే అందరూ కలిసి జరుపుకునేది పండుగ. అయితే ఆ పండుగ, మనం జరుపుకునే పండుగ పేరేంటి? క్రిస్మస్. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు. మస్ అంటే ఆరాధించుట, యేసుక్రీస్తుని ఆరాధించుటే పండుగ. మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. దేవుడు ఆత్మ కనుక
ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించబోలను అని మాట ఉంది ప్రియులారా. ఆ తర్వాత రెండో మా కింద వచనం కూడా ఏమైనా ఉంది, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో నేను మీకు కొన్ని సూచనలు మాత్రమే ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. అంటే వాక్యము కన్నా క్రైస్తవునికి చాలా ముఖ్యమైనది ఏంటనేది ఈరోజు ఉదయకాలంలో మనం చూసుకుందాం. ఏమని అన్నాడు బైబిల్లో, ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలంట. 23వ వచనంలో ఏమని ఉంది, యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అది ఇప్పుడు వచ్చే ఉన్నది. ప్రియులారా, ఇక్కడ కూర్చున్న మన అందరము మన జ్ఞాపకాల్లో మన జీవితాల్లో ఒకటి ఆలోచించుకోవాలి. నిజముగా మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామా? లేకపోతే సంవత్సరం వచ్చేస్తుంది, ఇంటికి సున్నాలు వేసేద్దాం, మన కుటుంబాలను 10 మందిని పిలిచేద్దాం, పండగ చేసేద్దాం అని అనుకుంటున్నామా? అది ఉదయకాల సమయంలో మనము చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ప్రియులారా. ఎందుకంటే నిజంగా నువ్వు ఆయన్ని ఆరాధిస్తే, నిజంగా నువ్వు ఆయన ఇష్టపడితే ఏం చేస్తావు? నువ్వు ఆయనకి ఇష్టమైన పనులు చేస్తావు. ఆయనకి ఇష్టమైన పని ఉదాహరణగా కొన్ని చూసుకుందాం. సపోజు మందు తాగకూడదు అని అంటే నువ్వేం చేయాలి తెలుసా? అయ్యో, నా దేవునికి ఇష్టం లేదు, నేను ఈ దినం మందు తాగను. లేదు, అల్లరితో కూడిన ఆటపాటలు, అల్లరితో కూడిన స్నేహం నువ్వు చేయకూడదని దేవుని గ్రంథం సెలవిస్తుంది కదా. నా దేవునికి ఇష్టం లేదు, నేను చేయను. అలాగే చెడు తిరుగులు తిరిగితే నా దేవుడికి ఇష్టం లేదు, ఇదిగో ఈ రోజు నుంచి నేను చెడు తిరుగులు మానేస్తాను అని రకరకాల కొంతమంది స్త్రీలు ఉంటారు. మగవాళ్ళతో అంటే స్త్రీ పురుష వేషం వేసుకోకూడదని బైబిల్ సెలవిస్తుంది. చాలామంది జీన్ ప్యాంట్లు వేసుకొని ఆ యొక్క వస్త్రాలు అంటే స్త్రీ పురుష బట్టలు వేసుకొని మందిరంలోనికి వస్తారు, సమాజంలో తిరుగుతారు. అలా తిరిగితే నువ్వు కేవలం నామకార్థ క్రైస్తవుడివి. అంతేకాదు, కొంతమంది దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నైటీలు వేసుకొని, కొంతమంది దేవుని మందిరానికి వచ్చేటప్పుడు రకరకాలుగా వేషధారంతో ఏదో వెళ్దాము, లేకపోతే ఫాస్ట్గా ఫీల్ అవుతారు, వెళ్దాము, లేకపోతే ఈ సంఘస్థులు ఏమో అనుకుంటారు, నేను కనిపించకపోతే వాళ్ళు ఏదో ఒక గుసగుసలు ఆడుకుంటారు అని వచ్చేవారు చాలామంది ఉన్నారు. ఇవన్నీ దేవునికి హేయమైన క్రియలు. ఒకవేళ అవి నీలో ఉంటే ఈ క్రిస్మస్ నువ్వు జరుపుకోవాలనుకుంటే మొదటగా నీలో నుంచి అవి తీసివేయాలి ప్రియులరా. అవి తీసివేస్తేనే నువ్వు దేవుని మందిరానికి వచ్చి నిజంగా దేవుణ్ణి ఆరాధిస్తావు. ఒకవేళ అవి తీసుకోకుండా, ఎందుకంటే నేను చెప్పిన మాట కాదు, దేవుడే చెప్పాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 43వ వచనం చదువుకుందాం. మీరేళ నా మాటలు గ్రహింపక ఉన్నారు, మీరు నా బోధ విననేరక ఉండటం వల్లనే కదా. మీరు ఎంతమంది సేవకులు చెప్పినా, ఎంతమంది పెద్దవారు సేవకులు వచ్చి నీ మీద చేతులేదు ప్రార్థన చేస్తే ఏం లాభం అండి? మీరు నా బోధ వినట్లేదు, మీరు నేను చెప్పిన ఆజ్ఞలు గమనించట్లేదు, మీరు నేను చెప్పిన విధంగా మీరు నడుచుకోవట్లేదు. అలాంటప్పుడు నన్ను ఆరాధిస్తే ఏం లాభం అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదో 24వ వచనంలో ఏమైనా ఉంది చూడండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఒకవేళ నువ్వు ఈ పనులు చేస్తే నువ్వు ఎవరివే తెలుసా? సాతాను సంబంధివి. ఒకవేళ ప్రియులారా, ఇంతవరకు మనం ఒకవేళ ఆ విధంగా జీవించమేమో, అవన్నింటిని విడిచిపెట్టండి. విడిచిపెడితే అప్పుడు దేవుడిలోనికి రావడానికి ఇష్టపడతాడు. అప్పుడు నిజమైన క్రిస్మస్ నువ్వు జరుపుకోవటానికి ఉన్నది. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, దేవుడు అతన్ని ప్రవక్తగా ఎంచుకున్నాడు. ప్రవక్తగా ఎంచుకొని దేవుని సేవ కొరకు పరిగెట్టించమన్నాడు. అయితే దేవుడు అతని దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు. ఏమని అంటాడంటే, నీ జీవితంలో ఒక కష్టం వస్తుంది, నీ జీవితంలో ఒక వేదన వస్తుంది, నేను నిన్ను నాశనం చేస్తాను, భయంకరమైన కష్టాన్ని తెప్పిస్తానంటే ఆ ప్రవక్త అనుకున్నాడంట, కష్టమే కదా, ఏ కష్టం, దేవుడేదో చిన్న కష్టం పెడతాడు, లేకపోతే ఎవరో తిడతారు అని అనుకున్నాడు. ఎందుకంటే దేవుడు అతన్ని అన్యజనుల మధ్యకి, దేవుడు అంటే ఎవరో తెలియనివారు, దేవుని వాక్యం తెలియని వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించమన్నాడు. అయితే రేపటి దినమున ఉదయం ఆయన సువార్తకు వెళ్ళవలసి వచ్చింది. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళు, సువార్త ప్రకటించు అని అంటే ఆయన సరే వెళ్దామని అనుకున్నాడు. తెల్లవారులేసరికి తన భార్య చనిపోయింది ప్రియులారా. తన భార్య చనిపోయింది. తన భార్యని శవాన్ని ఇంట్లో పెట్టుకొని ఆయన సువార్త చెప్పడానికి వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ మనం చూసుకుంటే అతను ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? దేవున్న తన భార్యన తను ఎక్కువగా ఇష్టపడ్డాడు. ఒక నిండు యవనస్తుడు, తన భార్య యవనస్తురాలు. అటువంటి భార్య చనిపోయినప్పుడు దేవుడు చెప్పాడు నీకు కష్టం వస్తుందని. ఒకసారి మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయం 16వ వచనం. నరపుత్రుడా 707వ పేజీ. చాలామంది మొబైల్లో చూడడం కాదండి ప్రియులరా, మన దగ్గర బైబిల్ దేవుని గ్రంథం ఉంది కాబట్టి బైబిల్లో చూడండి, చూస్తే మనకి వాక్యం అర్థమవుతుంది. 707వ పేజీ 24వ అధ్యాయం 16వ వచనం. నరపుత్రుడా, నీ కన్నులు కింపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో నేను తీసివేస్తాను. నీవు అంగలార్చవద్దు, ఏడవవద్దు, కన్నీరు వేయవద్దు. మృతులకై
విలాపము చేయక నిశ్శబ్దంగా నిట్టురుపు. అక్కడ చెప్తూ ఉన్నాడు దేవుడు, నరపుత్రుడా, నీ కన్నులకు ఇష్టమైనది, నీ కన్నులకు అందమైనది నేను నీకు ఒక్క దెబ్బతో దూరం చేస్తా ఉన్నాను. కానీ నువ్వు ఆ చనిపోయిన వారి కొరకు ఆలోచించొద్దు, నువ్వు నా సువార్త ప్రకటించను అన్నాడు ప్రియులారా. అనేటప్పుడు ఆ యెహెజ్కేలు ప్రవక్త గారు చేసిన పని ఏంటో తెలుసా? ఆ తన భార్య శవం ఆ ఇంట్లో ఉన్నప్పటికీ ఆయన ఉదయం లేచి దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. అంటే అంతగా దేవుణ్ణి మనము ఇష్టపడాలి. ఎందుకంటే మనము కూడా ఒకవేళ ఉదయం ఆరాధనకు వచ్చే టైంకి చిన్న తల తిరిగింది అనుకోండి, నాకు తల బాధ వచ్చిందని ఇంటికాడ ఉండిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? ఒకవేళ కాలు నొప్పులు వచ్చాయనుకో, నీ కాలు నొప్పులతో నేను నడుచుకొని దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి అని ఆలోచించిన వారు లేరా? ఒకవేళ ఉంటే ఈ ఉదయకాల సమయంలో నువ్వు నిజంగా క్రిస్మస్ జరుపుకోవాలంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుణ్ణి ఇష్టపడాలి, దేవుణ్ణి ప్రేమించాలి. ఆ విధంగా ఎవరైతే ప్రేమిస్తారో వారికి నిజమైన క్రిస్మస్ జరుగుతుందని ఉదయకాల సమయంలో మనం చూసుకుందాం. ఎందుకంటే మనం అనుకుంటాం మనమే, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం నుంచి భూమి మీదకి దిగి రాలే, అప్పుడు వచ్చారు, ఇప్పుడు రారు. ఇప్పుడు అన్యులకు సువార్త ఎవరు ప్రకటించాలంటే మనమే ప్రకటించాలి. మనమే అన్యజనుల దగ్గరికి వెళ్ళి వారితో ఏకీభవించి, అయ్యా నా దేవుడులో గొప్ప ఇది ఉంది, నా దేవుడు ఇలా మంచి చేయమంటున్నాడు, నా దేవుణ్ణి నువ్వు ఆరాధించని నువ్వు చెప్పాలి. నువ్వు తప్ప ఇంకెవరు చెప్తారు చెప్పండి? ఎందుకంటే ఒకవేళ వారు నీ దగ్గరికి వచ్చి వారు ఏదో సపోజ్ తినడానికి ఇచ్చారు అనుకోండి, కొంతమంది ఏమంటారు, నీ దేవుడి దగ్గరదేమో నేను తిన్నాను, నీ దేవుడి దగ్గరేమో నాకు అవసరం లేదు అని చెప్పేవారు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? సందేహం లేకుండా ఒకసారి ఆ మాట చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. మనస్సాక్షి నిమిత్తం అనగా, చూడండి ఒకసారి 27 చదువుకుని 29 చదువుకుందాం. అవిశ్వాసంలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెళ్ళుటకు మీకు మనస్సు నుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మీ మనస్సాక్షి నిమిత్తము విచారం చేయకని తినమన్నాడు. అయ్యా నువ్వు ఎక్కడి నుంచో తెచ్చావేమో, నాకు అవసరం లేదని అనొద్దు. వారు ప్రేమతో పిలిచేటప్పుడు బంధువుల మధ్యన, స్నేహితుల మధ్య మన బంధుత్వము నిలబడాలంటే ఇక్కడ చెప్పిన మాట ఏంటో తెలుసా? అన్యుడు ఆయన విశ్వాసంలో ఒకడు మీకు విందుకు పిలిచినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? వాడితో బిందు ఆరంగించాలి. ఒకవేళ వాడు ఆరంగించిన సమయంలో అయ్యా నేను దేవునికి మొక్కానని చెప్పి అప్పుడు విడిచిపెట్టాలి ప్రియులారా. ఒకవేళ నువ్వు తింటున్నప్పుడు అప్పుడు సమయంలో ఏం చేయాలో తెలుసా? అప్పుడు నువ్వు ఆ తర్వాత కింద చూడండి ఏమైనా ఉంది 29లో, అయితే కాదు మనస్సాక్షి నిమిత్తముగా, నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటివాని మనస్సాక్షి నిమిత్తము ఎలాగో చెప్పుచున్నాను ప్రియులారా. మనము వారి మనస్సాక్షిని చంపకూడదు. ఈ రోజు నీ దగ్గరికి ఎవడో వచ్చాడు, ఈ రోజు నీ దగ్గరికి ఎవరో వచ్చి, అయ్యా ఇదిగో ఇక్కడ అన్నదానం చేస్తున్నావు రా అంటే 10 మందికి చేసిన మంచి పనే కదని వాడితో చేయి కలుపు, నీకు పాపం లేదు. ఎందుకంటే అందరితో నువ్వు ఏకీభవించి తిరిగినప్పుడు అప్పుడు నీలో సమాజంలో నువ్వు దేవుని ప్రేమను వెల్లడిపరుస్తావు. ఒకవేళ దేవుడు చెప్పిన మాట ఏంటంటే కొంతమంది దిన కార్యక్రమాలు పెడతారు, అయ్యో నేను అక్కడికి వెళ్ళి తిన్నాను అంటారు. ఎందుకంటే బైబిల్లో వాక్యం ఏమైనా ఉందంటే మీరు ప్రలాపించే వారి యొద్దకు వెళ్ళుడు కానీ సంతోషపరచు వారి యొద్దకు వెళ్ళొద్దని ఉంది. వారి దగ్గరికి వెళ్ళి వారితో నువ్వు ఆ యొక్క దుఃఖ కార్యక్రమంలో పాల్గొనాలి ప్రియులారా. అప్పుడు క్రీస్తు ప్రేమని నువ్వు చూపించగలవు. చాలా మందికి చాలా సందేశాలు ఉన్నాయి బైబిల్లో. ఎందుకంటే నేను వెళ్ళొచ్చో వెళ్ళకూడదు, నేను అక్కడ కార్యం జరుగుతుంది వెళ్ళి వింటే నాకేం పాపం అంటుకుంటుందేమో. ఇవన్నీ పాపము కాదు. నీవు దేవుని ఆజ్ఞను అతిక్రమించితే పాపము. ఆజ్ఞ ఏంటి? నీ సహోదరుని ప్రేమింపవాలని మొట్టమొదటి ఆజ్ఞ దేవుడు ఈ కొత్త నిబంధనలో పెట్టాడు. నువ్వు నిజంగా నీ సహోదరుని ప్రేమిస్తా ఉన్నావా? నిజంగా నీ సహోదరుని కనపరుస్తూ ఉన్నావా? అందుకే బైబిల్ సెలవిస్తుంది, ఈ ప్రజలు మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం లేదండి, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని నమ్ముతూ ఈ ప్రజలు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. ఆ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనం యేసయ్యా యేసయ్య అని ఎంత నువ్వు ఆరాధన చేస్తే ఏం లాభం? సహోదరుని ప్రేమించలేని వాడు ఎంత ఆరాధన చేస్తే ఆ యొక్క సహోదరుని మీద నీవు కక్ష కట్టుకొని అయ్యా అని ప్రైజ్లాడు చెప్తావు, అట్టింకి వెళ్ళిన తర్వాత వాడి మీద గుసగుసలు ఆడుతావు. అయ్యో సంతోషంతో సమాధానంతో జట్టేసుకొని తిరుగుతావు, అట్టింకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వాడి మీద లేనిపోయిన మాటలు చెప్పుకొని వాడి గురించి ఆడి దగ్గర వీడి దగ్గర చెప్తావు. కారణం ఏంటంటే నీలో క్రీస్తు లేడు. నీలో నిజంగా క్రీస్తు ఉంటే నువ్వు అలా చెప్ప ప్రియులారా. నిజంగా క్రీస్తు ఉండేవాడు ఎవడు ఉంటాడో తెలుసా? అందరితో ఐక్యత కలిగి సహోదరుని ప్రేమిస్తాడు.
ఎందుకంటే ఆ తర్వాత కింద మాట ఏముంది, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని నమ్ముతూ బోధించుతూ వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తూ ఉన్నారు. ఈ యొక్క మతము అనేది మనుషులు కల్పించుకున్న పద్ధతులు ప్రియులారా. దేవుడు ఒక్కడే, పైన ఆకాశం అందును కింద భూమి అందును నీళ్ళ క్రింద నీళ్ళలో ఉండు ఏ రూపంలో చేయవాడు ఆయనే, పూజించేవాడు ఆయనే, సర్వ సృష్టికర్త ఒక్కడే దేవుడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు అంటే ఆ యొక్క రూపాలను పెట్టుకొని ఆరాధిస్తూ ఉన్నారు. ఇదిగో నేను యేసుక్రీస్తుని నమ్ముతూ ఉన్నాను, ఇదిగో నేను ఆ యొక్క రకరకాల దేవుళ్ళని నమ్ముతూ ఉన్నామంటే దేవుడు ఎప్పుడైనా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనిషిని తయారు చేశాడు. కానీ ఈ రోజుల్లో ప్రపంచం ఎలా ఉందో తెలుసా, మనిషే దేవుడిని తయారు చేస్తూ ఉన్నాడు. దేవుడు తయారు చేసిన మనిషి గొప్పవాడా, మనిషి తయారు చేసిన దేవుడు గొప్పవాడా? ఒక క్షణం మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే అందుకే బైబిల్ సెలవిస్తుంది, విగ్రహం వట్టిది, దానిలో ఏమీ లేదు. చాలామంది భయపడతా ఉంటారు, అయ్యో కాలు దగ్గరికి వెళ్ళేసరికి ఎవరో నిమ్మకాయ వేస్తే మడితే నాకు ఈరోజు దెయ్యం వచ్చేసింది పట్టేసింది. ఎందుకంటే చాలా మందిలో జరుగుతున్నవి అవిశ్వాసులు, మనము అల్ప విశ్వాసులారా అని బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రియులారా. అవన్నీ ఒట్టిదే, మూఢనమ్మకాలు. వారి కొరకు వారు కల్పించుకున్న పద్ధతులు అవి. ఈరోజు వారు బలిలు ఎత్తిస్తూ ఉన్నారు, ఆ యొక్క ఆరాధన చేస్తూ ఉన్నారంటే అర్థం ఏంటో తెలుసా, రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యత. అంటే రక్తం చిందించకుండా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. కనుకనే వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా వారు ఒక మేకనో ఒక కోడినో తీసుకుని బలి అర్పిస్తూ ఉన్నారు. దాని గురించి వారు పాపం పోవద్దని ప్రియులారా. కానీ మనం ఏం చేయాలో తెలుసా, మన కొరకు సర్వశక్తి గల దేవుడు 2000 సంవత్సరాల క్రితం మన అందరి కొరకు రక్తం చిందించాడు. కనుక నువ్వు ఏ బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ విరిగిన నలిగిన మనస్సే ఆయనకి ఇష్టమైన బలి అని బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రియులారా. సరే, మనకి దగ్గరకు పడిపోయింది దేవుని రాకడ. కనుక ఈ ఉదయకాల సమయంలో నాకు ఎందుకో కానీ ఈ వాక్యం చెప్పాలని అనిపించింది. శుభవారం మనం చూసుకుంటే ఆది కాండంలో ఆదాము నుంచి అబ్రహాం వరకు ఎన్ని సంవత్సరాలు తెలుసు ప్రియులారా? 2000 సంవత్సరాలు. బైబిల్లో ఏమైనా ఉంది, ఆయన ఒక్క దినము అంటే 1000 దినములతో సమానం అంట, 1000 సంవత్సరాలతో సమానం. అంటే ఆదాము నుంచి అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు, అబ్రహాం నుంచి యేసుక్రీస్తు వరకు 2000 సంవత్సరాలు, యేసుక్రీస్తు వారి నుంచి ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితానికి 2000 సంవత్సరాలు అయిపోయింది. అంటే సుమారు 6 రోజులు అయిపోయింది ప్రియులారా. దేవుని గ్రంథం ఏం చేస్తూ ఉందంటే దేవుడు 6 రోజులు సమస్తాన్ని సృష్టించాడు, 7వ రోజు విశ్రమించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ విశ్రమం ఈరోజు నీ కుటుంబంలో ఒకవేళ కలహాలతో, బాధలతో, వేదంతో దేవుని విసర్జించిన వాడుగా జీవిస్తూ ఉన్నావేమో, ఈ ఉదయకాల సమయంలో నీ మనసును మార్చుకోవాలి, నీ బ్రతుకును మార్చుకోవాలి. అప్పుడు నిజమైన దేవుడు నీలో ఉదయిస్తే అప్పుడు నీ కుటుంబం బాగుపడుతుంది. అప్పుడు దేవుని రాకడ దగ్గరలో ఉంది. ఎందుకంటే 7వ సంవత్సరం అంటే ఈ 1000 సంవత్సరాల్లో చూడండి, ఫస్ట్ మనకేమొచ్చిందండి? ఆధార్ కార్డు. ఇప్పుడు ఆధార్ కార్డు పోయి ఇంకొక కార్డు వస్తుంది. రాను రాను అలాగా కార్డులన్నీ మారిపోతాయి. ఇక్కడ మారిపోయిన తర్వాత 666 ముద్ర మన చేతిలోకి వస్తుంది. అది వచ్చిన తర్వాత మన జీవితాలు ఏమైపోతాయో తెలుసా? సాతానికి బలిష్టమైపోతాం. మనకు ఆహారం దొరకదు, తినడానికి అన్నం దొరకదు. కానీ త్వరలోనే దేవుని రాకడ ఉంది. ఈ దేవుని రాకడ వచ్చే సమయంలో మనము అందరము మారు మనసు పొందాలి. అందుకే ఇదిగో రక్షణ దినము, నేడే మీకు అనుకూల సమయము. ఈ అనుకూల సమయంలో సేవకులు చెప్పారనో, బోధకులు చెప్పారనో, వాక్యాలు విన్నామనో కాదు ప్రియులారా. మీ కళ్ళతో మీరే మీ హృదయంతో బైబిల్ చదవండి. దేవుడు ఆ బైబిల్ చదువుతున్న కొలది మనకు రూఢమైన సంగతులు తెలియజేస్తారు. విశ్వాసంతో చదవండి. ఏదో చాలామంది మొబైల్ చూసి బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారు. ఏదో కొంతమంది చెప్పిన సాక్ష్యాలు నేను వింటుంటాను. అక్కడక్కడ వాక్యాలు చదువుకొని దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అది కాదు. నిజంగా నువ్వు దేవుని నమ్మాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకి అప్పచెప్పాడు. ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సంగతులని మనకు తెలియాలంటే ప్రతిదినం బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి. అప్పుడు నిజంగా దేవుని నువ్వు ఆహ్వానించేవాడుగా మారుతావు. అప్పుడు మన కుటుంబాలన్నీ బాగుపడతాయి. అప్పుడు మనము దేవునికి ఇష్టలుగా బ్రతుకుతాం. దేవునికి ఇష్టం లేని కార్యాలన్నీ విడిచిపెట్టేస్తాం. ఈరోజు నువ్వు తిరుగు దేవునికి ఇష్టం లేదేమో ఒకసారి పరీక్షించుకుంటే దాని నుంచి విడుదల పొందుతావు. దేవుడు చిన్న మాటలు దీవించును గాక. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి చక్కని వాక్య భాగాన్ని అందించాడు మరి నాగేంద్ర బాబు. ప్రభు అని దీవించును గాక. ఈ సమయంలో మన మధ్యలో రత్న బాబు వచ్చి ఒక చక్కని పాట పాడుతారు. ఆ పాట పాడిన అనంతరము ప్రార్థన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నాళ్ళ నీవు యేసయ్యను, ఎందాక నీవు ఆ ప్రేమకు ఎరుగనందువా ఓ సోదరి, తెలియనందువా
ఆ ప్రేమను నీకై యేసు శ్రమ నొందలేదా, నీకై ప్రభు మరణించలేదా, ఎందాల నీవు యేసయ్యను ఎందాక నీవు ఆ ప్రేమను, ఎందాల నీవు యేసయ్యను ఎందాక నీవు ఆ ప్రేమను. ప్రభుతోనే సహవాసం కలిగి ఉన్న నీవు ముమ్మారు యేసుని ఎరుగనందువే, ప్రభుతోనే సహవాసం కలిగి ఉన్న నీవు ముమ్మారు యేసుని ఎరుగనందువే, ఇది న్యాయమా నీకు ఇది ధర్మమా అని ప్రభు యేసు నిన్ను ప్రశ్నించలేదా, ఇది న్యాయమా నీకు ఇది ధర్మమా అని ప్రభు యేసు నిన్ను ప్రశ్నించలేదా, ఎన్నాళ్ళ నీవు యేసయ్యను ఎందాక నీవు ఆ ప్రేమకు, ఎన్నాళ్ళ నీవు యేసయ్యను ఎందాక నీవు ఆ ప్రేమకు. పరలోక పట్టణము ధరయందు స్థాపించుటకు ధరకు ఏతించాలని ప్రభు కోరిక, పరలోక పట్టణము ధరయందు స్థాపించుటకు ధరకు ఏతించాలని ప్రభు కోరిక, మహిమతో శ్రీ యేసు రాజమేలగా ఆ మహిమలోన నీ ఉందువా, మహిమతో శ్రీ యేసు రాజమేలగా ఆ మహిమలోన నీ ఉందువా, ఎన్నాళ్ళ నీవు యేసయ్యను ఎందాక నీవు ఆ ప్రేమకు, ఎన్నాళ్ళ నీవు యేసయ్యను ఎందాక నీవు ఆ ప్రేమకు. ఎరుగనందువా ఓ సోదరి, తెలియనందువా ఆ ప్రేమను, నీకై శ్రమను అనాలించలేదా, నీకై ప్రేపు మరణించలేదా, నీకై యేసు శ్రమ నొందలేదా, నీకై ప్రేపు మరణించలేదా, ఎన్నాళ్ళ నీవు యేసయ్యను ఎందాక నీవు ఆ ప్రేమకు. ఎరుగనందువా ఓ సోదరి, తెలియనందువా ఆ ప్రేమను, నీకై యేసు శ్రమ నొందలేదా, నీకై ప్రభు మరణించలేదా, నీకై యేసు శ్రమ నొందలేదా, నీకై ప్రభు మరణించలేదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి మన మధ్యలో అమ్మగారు ఉన్నారు, క్లుప్తంగా ప్రార్థనలు నడిపిస్తారు. గడిచిన గత వారాల్లో మన మధ్యలో లేనప్పుడు కూడా అమ్మగారు జ్యోతి అమ్మగారు ఉండడం చాలా సంతోషం. ప్రార్థనలో నడిపిస్తారు అమ్మగారు.
జీవము కలిగిన దేవా యేసు నీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు తండ్రి. అయ్యా నువ్వు గొప్ప దేవుడవు, సజీవుడవు, మాట ఇచ్చి నెరవేర్చిన తండ్రివు, మాట తప్పని మహారాజు. భూమి, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలు సర్వ సృష్టిని నోటి మాటతో సృష్టించిన దేవుడు తండ్రి దేవా. ఈ మానవుడికి ప్రభువా నీ చేతితో సృష్టించినావు, నీకు ఇష్టకరమైన వ్యక్తులుగా మార్చినావు, సజీవ లెక్కలో ఉంచినావు తండ్రి. నీకు వందనాలు. ఈ దినము ఎంతో సుదినము, మహాపరిశుద్ధమైన దినము, ప్రభు దినము తండ్రి. నిన్ను ఆరాధించడానికి ఆత్మతో సత్యముతో ప్రభువా నీ వద్దకు రావడానికి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేస్తూ నీ యందు భయభక్తులు గల వారి ఎదుట నువ్వు దాచి ఉంచిన మేలులు గొప్పవి తండ్రి దేవా. నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు తండ్రి. తండ్రి 11 నెలలు ప్రభువా ఈ 2025 సంవత్సరంలో కంటికి కనుపాపలే కాచి కాపాడి భద్రపరిచి మరొక నూతనమైన నెలలోకి ప్రభువా ఈ సంవత్సరంలో ప్రవేశింప చేస్తున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతి చెల్లించుకొనిచున్నాను. అయ్యా నీవు నా దేవుడవు, మా ప్రభుడవు, మా రక్షకుడవు, మా ప్రాణ ప్రియుడవు తండ్రి. నీకు వందనాలు దేవా. నా స్వామి, నా తండ్రి, ఈ దినం ప్రభువా నీ దాసుని ద్వారా నా తండ్రి క్రీస్తుని ఎలా ఆరాధించాలో తండ్రి నువ్వు నేర్పించినందుకు వందనాలు. నా తండ్రి, నా ప్రియమైన ప్రభువా ఏ స్కేల్ను కూడా జ్ఞాపకం చేసినావు, మంచి ప్రవక్త తండ్రి. నీకు వందనాలు. తనతో మాట్లాడిన విధానమును బట్టి నీ కృతజ్ఞతాస్తుతి చెల్లించుకొనిచున్నాను. అలాగే నీ దాసుల ద్వారా వినిపించిన ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను. ఆ వాక్యము ప్రభువా రాతి నేల వలె పడకుండా తండ్రి మంచి దున్నిన నేల వలె ఆ హృదయములో ఆ విత్తనం పడే విధముగా నా హృదయములో నాటపడడానికి నీవు నాకు సహాయం దయచేయి. నీ యందు ప్రభువా నిరీక్షణతో ఏ ఆధారము లేకుండా ఉండి ప్రభువా నా దేవా, నా తండ్రి, నా అబ్బాని నా ప్రతి విషయంలో నిన్ను పిలిచి నిన్ను అడిగి ప్రతిది నేను పొందుకోవడానికి నీవు నాకు సహాయం దయచేయి తండ్రి. నీకు వందనాలు. ప్రియ ప్రభువా నీ రాకడలో ప్రభువా ఎత్తబడే సంఘముగా నీవు ఏర్పాటు చేయి తండ్రి. నీకు వందనాలు. ఇదిగో దేవా నీ సంఘము సరిహద్దులు విశాలపరచు దేవా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకో తండ్రి. యేసు నీకు వందనాలు. ఈ మందిరంలో ఎన్నో విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయని ప్రభువా నా హృదయపూర్వకంగా నమ్ముచున్నాను. నువ్వెంతో గొప్ప దేవుడవు, విలువైన తండ్రివు తండ్రి. నిన్ను ప్రభువా నా తండ్రి నేను ఎంతగానో వర్ణించినా చాలదు ప్రభువా. నీకు వందనాలు. అయ్యా నా తండ్రి, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేస్తూ రానటువంటి వారిని మరొక తరుణం దయచేయి ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో దేవా నీ దాసుల ద్వారా మా కొరకు నీవు తండ్రి దాచి ఉంచినటువంటి మాటలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతి చెల్లించుకొనిచున్నాను. సమస్తము నీవే మహిమ పొందుకో దేవా. నీవు అత్యున్నతమైన సింహాసనాసీనుడు. నీ మాటలు గొప్పవి, నీ తలంపులు గొప్పవి, నీ ఆలోచనలు గొప్పవి, నీ బుద్ధి గొప్పది తండ్రి. నీకు వందనాలు దేవా. నేనైతే మేమైతే పాపముతో శాపముతో పడిచెడి ఉన్నటువంటి మమ్మల్ని నీ ప్రియమైన సంఘముగా పరిశుద్ధుల సమూహముగా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. రాజులైన యాజక సంఘముగా ఉంచినావు నా తండ్రి. మా బిడ్డలను కూడా నీవు ఆశీర్వదించి దీవించి బహుగా విస్తరింపు చేసిన దేవుడవు దేవా. నీవు మాట ఇచ్చిన తండ్రివు, 7 తరాలను ఆశీర్వదించే దేవుడవు, గొప్ప కృపా సత్య సమాధానం కర్తవై ఉన్న దేవుడవు దేవా. నేను ఎన్ని మాటలు నిన్ను వర్ణించినా చాలదు ప్రభువా. అంత గొప్ప సజీవుడు నా తండ్రి, నా ప్రభువా. ఇదిగో ఈ 12వ నెలలో నీ పుట్టు పూర్వోత్తరాల గురించి నీకు వందనాలు. నీ పుట్టిన నీ సందేశం గొప్పది. నీవు కేవలం మా కొరకే ఆ పరలోకములో నుండి భూలోకానికి వచ్చి నా తండ్రి, నా ప్రియమైన ప్రభువా నీవెంతగానో మా పట్ల నీ కృప చూపిస్తున్నందుకు వందనాలు. నీవు చేసిన మేలుడు, నీవిచ్చిన రక్షణ, నేను పొందిన ఉపకారములు బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుకుంటూ నా ఆయుష్కాలం అంతయు నేను ఎంత స్తుతించినా చాలదని నా ప్రియ యేసయ్య పేరటి నేను నిన్ను స్తుతించి ఆరాధించి వేడుకొనిచున్నాను తండ్రి.
మీద ఉంది. కాబట్టి దేవుని ప్రణాళిక మన మీద ఉంది కనుక ఆయన ప్రణాళిక, ఆయన కృప మనకు తోడై ఉంది. కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి మనము ఈ విధంగా ఈ దినం వరకు దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. ఇఫ్ యు షల్ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్. ఇఫ్ యు షల్ ఆస్క్ మై ఎనీథింగ్, ఏది అడిగినా, మీరు నా నామముని ఏది అడిగినా, ఎనీథింగ్ ఎనీథింగ్. యోహాను సువార్త 14:14లో మీరు నా నామముని ఏది అడిగినా దేవుడు చేస్తాడో చేయడా. ఆయనకు అనుకూలమైనది అడగాల, ఆయనకి ఏమండి ప్రీతికరమైనది అడగాల, ఆయనకి ఏది ఇష్టమో అది అడగాల. అంతేగాని మన ఇష్టానుసారంగా అడిగితే దేవుడు దాన్ని రిజెక్ట్ చేస్తాడు. ఆయన ఇష్టానుసారంగా అడిగితే దాన్ని ఓకే చేస్తాడు. కాబట్టి యోహాను సువార్త 14:14లో ఇఫ్ యు షల్ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్. మీరు నా నామముని ఏది అడిగినా నేను అది చేతును. ఆరోగ్యం కావాలా, ఆనందం కావాలా, ఆశీర్వాదం కావాలా, ఇల్లు కావాలా, కారు కావాలా, బంగ్లా కావాలా, ఏమండి ఏం కావాలన్నా అది దేవుడు చేస్తాడట. చేస్తాడా చేయడా? ఆయన కుమారులమే, ఆయన బిడ్డలం కాబట్టి తండ్రి కుమారుడు ఏది అడిగితే అది ఇవ్వడానికి తండ్రి ఎంత కష్టమైనా ఎంత ఖరీదైనా అది తెచ్చి ఇవ్వడానికి తండ్రి ఇష్టపడతాడు. ఎందుకంటే కుమారుడికి అది ఇస్తే కానీ కుమారుడు సంతోషించలేడు కనుక ఎలాగైనా సరే తండ్రి దాన్ని ఇవ్వాలని ఆశపడతాడు. ఎంత కష్టమైన పని అయినా ఇష్టంగా చేయడానికి ఇష్టపడతాడు. కాబట్టి ప్రభువుని మనం అడిగినట్లయితే, దేవుడిని మనం అడిగినట్లయితే దేవుడు సమస్తము చేయగలవాడై ఉన్నాడు. కాబట్టి ఆయన యందు సమస్తము కూడా ఉన్నవి. ఆయన సమస్తము చేయగల దేవుడై ఉన్నాడు. ప్రియులరా, ఎవరైనా సరే ఏదైనా సాక్ష్యాలు ఇవ్వాలంటే త్వరగా ఒక మాటలో చెప్పి ముగించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. కొంతమందికి సాక్ష్యం చెప్పాలని ఆశ ఉంది. ఎందుకంటే చాలా రోజుల నుండి మనం సాక్ష్యాలకు కానీ మిగతా సమయం ఇవ్వడం లేదని దేవుడు నా మనసులో ప్రేరేపణ కలిగిస్తూ ఉన్నాడు. ఒకవేళ మళ్ళీ 12వ తారీఖుని రాజేష్ మన మధ్యలో నుండి మళ్ళీ వెళ్ళిపోవడానికి, డ్యూటీకి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. అలాగే మరి గడిచిన దినాల్లో అమ్మగారు మాస్టర్ గారు, మరి గడిచిన వారం మాస్టర్ గారు వచ్చారు. తర్వాత 2 వారాలు మన మధ్యలోనికి రాలేకపోయారు. ఎవరైనా ఏదైనా మనసులో ఉన్న మాట దేవునితో చెప్పుకోవడం అనేది చాలా సంతోషం. ఏమంటే 3 Wలు ఉన్నాయి. 3 Wలు ఏంటమ్మా? 3 Wలు ఉన్నాయట. అది మరియా మార్తల కుటుంబంలోనే 3 Wలు ఉన్నాయి. వర్క్, విట్నెస్, ఇంకా 3వ W ఏంటి? ఆ కుటుంబంలో పని జరిగిందంట. మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది. ఏమండి? మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది, వర్క్. ఆ తర్వాత విట్నెస్, సాక్ష్యం. ఎందుకంటే లాజరు చనిపోయిన వాడు మళ్ళీ తిరిగి బ్రతికాడు. అనేక మందికి సాక్ష్యాన్ని పంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్తలో ఒకసారి చూస్తే అది 10వ అధ్యాయంలో యోహాను సువార్తలో 3 Wలు అక్కడ చెప్తూ ఉన్నాడు. పదో అధ్యాయంలో మరి మరియా మార్తల గురించి, మరియా యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన యెడల మా సహోదరుడు చావకుండునని ఇప్పుడైనను ఏమి అడిగినను
దేవుడు నీకు అనుగ్రహించునని తెలుసునైనా. కాబట్టి ఇక్కడ మరియా, మార్తా, లాజరు ముగ్గురు వ్యక్తులు అన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు కూడా చాలా విశ్వాసంతో జీవిస్తున్న కుటుంబము, నమ్మకంతో ఉన్న కుటుంబము, పేదవారైనా సరే ప్రేమించే కుటుంబం, చాలా మంచి ఆత్మీయత కలిగినటువంటి కుటుంబం. కాబట్టి ఆ కుటుంబాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రజలు కూడా ఇక్కడ మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మరి ఆయన పిలిచి ఆయన వాక్యం చెప్తున్నప్పుడు ఈమె విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని మార్తా మరి వాళ్ళ గురించి వంట వర్క్ చేయడానికి వెళ్తూ ఉంది. అలాగే మరి అక్కడ వీపింగ్, యేసుక్రీస్తు వారు ప్రభువారు వారి గురించి కన్నీరు కార్చాడు. వీపింగ్ ఏమండి, యేసు వారిని చూచి కన్నీరు కార్చెను. వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పి యేసు కన్నీళ్లు విడిచెను. 34 వచనములో యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి వీపింగ్ చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి అక్కడ మార్త వర్క్ చేస్తుంది, మరి కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఆ లాజరు గురించి చనిపోయిన వ్యక్తి బ్రతికాడు కాబట్టి అక్కడ లాజరు విట్నెస్గా ఉన్నాడు దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, మరి అలాంటి విషయాలు ఏవైనా ఉంటే త్వరగా మీరు చెప్పుకొస్తే మనము ముందుకెళ్దాం. దేవుడు చేస్తున్న మేలు ఉపకారంలో దేనిని మరిచిపోద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభువే మనకు ఆధారం, ప్రభువే మనకి దేవుడై ఉన్నాడు, తోడై ఉన్నాడు. ఏమండి, ఏవైనా ఉన్నాయా సాక్ష్యాలు ఇవ్వాల్సినవి? ఏవి లేకపోతే మౌనంగా ఉండవలను. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మీ మౌనము అంగీకారమునకు నాకు గుర్తుగా ఉంది కనుక నేను మళ్ళీ ముందుకి వాక్యంలోనికి వెళ్తూ ఉన్నాను. మరి త్వరగా ఒక 10-15 నిమిషాల్లో వాక్యాన్ని చెప్పుకొని ముగించుకుందాం. 15 నిమిషాలు ఉంది, మరి త్వరగా 2 మాటలు చెప్పుకొని ముగించుకుందాం. ఇర్మియా మరి దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి పరమగీతము 1వ అధ్యాయము 9వ వచనము. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. నా ప్రియులారా, ఫరో యొక్క రథ అశ్వములతో నిన్ను పోల్చెదను, ఆభరణముల చేత నీకు చెక్కిళ్ళును, ఆ ఆర్ముల చేత నీ కంఠమును శోభిల్లు చున్నది. చూసారా, చాలా చక్కని మాట. ఫరో యొక్క రథములు, ఇక్కడ ఫరో యొక్క రథములను గురించి మనకి తెలియజేస్తూ ఉన్నాడు భక్తుడు. ప్రియులరా, ఫరో యొక్క రథములు అనగా అది ఎలాంటిది, అవి ఎంత పవర్ఫుల్గా ఉంటాయి, ఎంత విధేయత కలిగి ఉంటాయి, ఎంత నమ్రత కలిగి ఉంటాయి, ఎంత నాణ్యము కలిగి ఉంటాయి, ఎంత విశ్వాసంతో ఉంటాయి అనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఫరో యొక్క రథములు. ఎందుకు రథములని వాడుతూ ఉన్నాడు? ఎందుకు ఆ యొక్క రథాశ్వములు లాంటి విశ్వాసముతో నన్ను పోలుస్తూ ఉన్నాడు? నా ప్రియులరా, ఫరో యొక్క రథస్వాములతో నిన్ను పోల్చుదను. రథస్వాములు అంటే రథములు, లాగే అశ్వములు అంటే గుర్రములు. గుర్రంకి బలం ఎక్కడ ఉంటుందండి? గుర్రంకి బలం ఎక్కడ ఉంటుంది? గుర్రముకి బలం ఎక్కడ ఉంటుందమ్మా చెప్పండి. ఫరో యొక్క రథాశ్వములతో నేను పోల్చుదును కనుక గుర్రాలకి ఎక్కడ బలం ఉంటుంది? ఇంకా చెప్పాలా? గుర్రముకి బలం ఎక్కడ ఉంటుంది? మూతిలోనా? గుర్రంకి బలం ఎక్కడ ఉంటుందండి? నాగేంద్ర చెప్పిందే కరెక్ట్. కాళ్ళలో ఉంటుంది, గిట్ట ఉంటుంది కదా, ఆ కాళ్ళకి గిట్ట ఉంటుంది కనుక ఆ కాళ్ళ గిట్టల్లో బలం ఉంటుంది కాబట్టి అవి టకా 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 టకామంటూ పరిగెడుతుంటాయి. కాబట్టి గుర్రంకి ఎక్కడమ్మా బలము? కాళ్ళలో ఉంటుంది. ఇంకా గాడిదకి ఎక్కడ బలం ఉంటుంది? గాడిదకి నడుముకి బలం ఉంటుంది. ఎందుకంటే సాకులోడు ఎన్ని మూటలు వేసినా సరే చక్కగా పట్టుకెళ్ళి భద్రంగా దించుతుంది. గుర్రంకి కాళ్ళలో ఉంటుంది, మరి గాడిదకి నడుము మీద ఉంటుంది.
ఇంకా మొసలికి నీటిలో ఉంటుంది. ఇంకా తేలికి తాకులో ఉంటుంది. పాముకి తలలో ఉంటుంది. బలం ఎక్కడ ఉంటుందండి? గుర్రానికి కాళ్ళ గిట్టలో ఉంటుంది, గాడిదకి నడుము మీద ఉంటుంది, ఎద్దుకి బలం ఎక్కడ ఉంటుంది? అమ్మ ఎద్దుకు బలము త్వరగా చెప్పండి. ఎద్దుకు బలం ఎక్కడ ఉంటుంది? అమ్మా మెడ మీద బలం ఉంటుంది. అందుకుంటే భుజాల మీద అది వేస్తే పూజ చేస్తే ఎంత దూరమైనా భారమైనా అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎద్దుకి భుజాల మీద బలం ఉంటుంది, మెడ మీద. అమ్మ గుర్రానికి కాలు గిట్టలో బలం ఉంటుంది, కాళ్ళ శత్రువు వలన. డెక్కలు అలాగే గాడిదకి నడుముకి బలం ఉంటుంది, తేలికి తోకలో బలం ఉంటుంది, పాముకి తలకాయలో విషం ఉంటుంది. కానీ నీకో మనిషికి బలం ఎక్కడ ఉంటుందండి? క్రైస్తవుడికి బలం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఒక క్రైస్తవుడికి బలం రావాలంటే ఎక్కడ ఉంటుంది? వెరీ గుడ్, చాలా మంచి మాట అమ్మ. మోకాళ్ళు వేసి నువ్వు ప్రార్థన చేస్తే మోకాళ్ళ మీద బలం ఉంటుంది. మోకాళ్ళు వేసి నువ్వు ప్రార్థన చేస్తే ఎలాంటి శత్రువునైనా మార్చగలదు, ఎలాంటి కార్యమైనా జరగగలదు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు విజయాన్ని సాధించగలవు. ఈ నాలుగుకి మంచి మాట చెప్పిందండి అమ్మ. చప్పలు కొట్టండి, మంచి మాట చెప్పింది. ఎక్కడ నేర్చుకుందగా? మొదట గుర్రంలో బలము, నాగేంద్రికి కూడా చప్పలు కొట్టండి. అలాగే మరి ఆ ఎద్దుకి భుజం మీద బలము, అమ్మగారు కూడా కొట్టండి. దేవునికి స్తోత్రం. మొసలికి నీటిలో బలం. మనకి క్రైస్తవులకి మోకాళ్ళ మీద బలం ఉంటుంది. కాబట్టి మన బలాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలి. నీ బలం ఎక్కడుంది? నీ బలం దేవుని దగ్గర ఉంది. కాబట్టి ప్రియులరా, దేవుని సన్నిధిలో ఈ యొక్క ఫరో యొక్క రథ అశ్వములకి బలము దేనిలో ఉంది? డెక్కల్లో ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి డెక్కల్లో ఉన్నటువంటి బలాన్ని అవి ఆధారం చేసుకొని ఎంతో బలముగా కొనసాగుతాయి. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమండి, ఏ వస్తువు ఏ జంతువుని తీసుకెళ్తారండి యుద్ధానికి? రాజులు నాయకులు. మరి రాజులు ఉపయోగించేది, మరి భూరాజులు ఉపయోగించేది, మరి యుద్ధానికి వెళ్ళినటువంటి ఆ రోజుల్లో మరి గొప్పవారు ఉపయోగించేది ఏదండి? గుర్రం. మరి గుర్రాన్ని ఎందుకు ఉపయోగిస్తారండి యుద్ధానికి? ఇన్ని జంతువులు ఉన్నాయి కదా, గాడిదని తీసుకెళ్ళొచ్చు కదా. ఏమండి, గాడిదని తీసుకెళ్ళొచ్చు కదా. ఇంకా రకరకాల జంతువులు ఉన్నాయి, వాటిని తీసుకెళ్ళొచ్చు కదా. కానీ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఒక గుర్రాన్నే తీసుకెళ్తారు. కాబట్టి స్పీడ్గా వెళ్తుందని రత్నబాబు చెప్పాడు. నిజమే, అది స్పీడ్గా వెళ్తుంది. మరి ఆ స్పీడ్గా వెళ్ళినటువంటి గుర్రము తలతలలాడుతున్నటువంటి ఆ యొక్క మరి కత్తిని చూసినప్పుడు మరి అది భయపడుతుందా? ఎందుకండి భయపడదు? గుర్రానికి భయపడినటువంటి బాధ లేదు. గుర్రం భయపడదు. అది శత్రువుని జయించడానికి అది ఎంత స్పీడ్గా ముందుకు వెళ్తుంది అంటే యుద్ధంలో అంత స్పీడ్గా వెళ్తుంది. ప్రాణాలకైనా తెగించి, దేవునికి స్తోత్రం, ప్రాణాలు తెగించి గుర్రము ముందుకు వెళ్తుంది. ఎందుకమ్మా? నా రాజు, నా సైన్యము, నా వాళ్ళు ఎలాగైనా సరే యుద్ధంలో గెలవాలి. అందుకుంటే ఫరో రాజు ఆ రోజుల్లో రథ అశ్వములని ఉపయోగించాడు. రథ అశ్వములతో నిన్ను పోల్చుదును. నా ప్రియులలా నిన్ను రథ అశ్వములతో, ప్రియ సంగమా, దేవుడు రథ అశ్వములతో నన్ను పోలుస్తూ ఉన్నాడు. రథ అశ్వములు అంటే మనం ఎలాగొండాలి? యోహాను సువార్త 14:3 త్వర చదవండి. ఆయన విలువ పెట్టి ఆయన మనల్ని కొన్నాడు. కాబట్టి ప్రియ సంగమా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము శక్తి కలిగి, బలము కలిగి, ధైర్యం కలిగి,
నేను వెళ్ళి 14:3 యోహాను సువార్త చదవండి అమ్మా. నేను వెళ్ళి నేను స్థలము సిద్ధపరచుదును, నేనుండి స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. నీకు తెలియనట్లు అందుకు తోమా, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, అది ఎలాగ మాకు తెలియను ఆయనను అడుగుగా, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగిందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ప్రియులరా, ఈ గుర్రానికి ఉన్నటువంటి కొన్ని విలువైనటువంటి లక్షణాలు, ఎంతో విశ్వాసంతో ఉన్నటువంటి విషయాల గురించి మన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చూద్దాం. నిర్గమకాండం 14:23. నిర్గమకాండము 14:23. నిర్గమకాండము 14 ఐగుప్తీయులు పరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమును చేరి, అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూసి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారు రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. ఇక్కడ యుద్ధమునకు అది ధైర్యమునిచ్చేది, యుద్ధములో విజయం ఇచ్చేది. యుద్ధానికి ప్రాణం పోయినా సరే ప్రాణ త్యాగం చేసినది గుర్రము. దేవునికి స్తోత్రం. గుర్రానికి బలం ఉంది, గుర్రానికి ధైర్యం ఉంది. అది కత్తిని చూసినా భయపడదు, అది బాకును చూసినా భయపడదు, అది కళ్ళెమును చూసినా భయపడదు, అది చావు అయినా భయపడదు. దేవునికి స్తోత్రం. గుర్రమునకు ధైర్యం ఉంది ప్రియులరా. గుర్రమునకు ధైర్యంతో ముందుకెళ్తున్నప్పుడు అయితే ఆ శబ్దములు విని వారి రథ చక్రములు ఊడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదుము రండి, యెహోవా వారి పక్షమును మనతో యుద్ధము చేయుచున్నాడని వారు చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రియులరా, ఇంకా నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వ సేవను కప్పివేసిను. 28 ఏం చేసేటయ్యి, నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసిను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క మరి గుర్రములలో ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప శక్తి కలిగినటువంటి విషయాలు ఆ గుర్రములో ఉన్నాయి. ఎందుకంటే అవి వెనుకాడవు, అవి బలమైనవి, అవి ధైర్యమైనవి, అవి చాలా విశ్వాసపరమైనవి. 23వ అధ్యాయం ప్రకటన గ్రంథం 14 23వ అధ్యాయము 14 ప్రకటన గ్రంథం త్వరగా 20 గుర్రములు దేవుని సన్నిధిలో 22:14 గుర్రముల గురించి అక్కడ ఉంటుంది. జీవవృక్షమునకు హక్కుగల వారులు అక్కడ ప్రకటన గ్రంథములో కూడా నమ్మకమైనవి, గుర్రములు నమ్మకమైనవి అని ఉంటుంది. దేవునికి స్తోత్రం. 14 అక్కడ ఆ గుర్రములు నమ్మకమైనవి. గుర్రములు ఎంతో ధైర్యవంతమైనవి, అవి నమ్మకమైనవి. ఆ గుర్రములు దేవుని దృష్టికి చాలా మరి స్పీడ్ అయినవి, చురుకైనవి, ఎంతో మరి రమ్యమైనవి అని చెప్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం,
3:2. దేవుని కృప విషయమైన విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనములకు తెలియపరచబడినది. సంగతిని గూర్చి మునుపు సంక్షిప్తంగా రాసి ఇచ్చేది. దేవునికి స్తోత్రం. అయితే మరి దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క గుర్రముల గురించి చెప్పినప్పుడు గుర్రములు చాలా శ్రేష్టమైనటువంటి ఆ విశ్వాసంతో ముందుకెళ్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కొలసి 1:7-8 వచనాలు, 1:7-8 ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు సంగతులను నేర్చుకుంటారు. అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. అతడు ఆత్మయందులి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. ఆత్మయందులి మీ ప్రేమను మాకు తెలిపినవాడు, నమ్మకమైన వాడు. గుర్రాల్లో నమ్మకమైన వారు ఉన్నారు, దేవుని పరిచర్యలో నమ్మకమైనటువంటి వారు ఉన్నారు. దేవుని పనిలో నమ్మకమైనటువంటి వారికి దేవుడు ఆయన దేశంలో నమ్మకస్తుల్ని ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్నాడు. ఎవరు దేవుని దగ్గర నమ్మకంగా పరిచర్య చేస్తారు, ఎవరు దేవుని దగ్గర విశ్వాసంతో ఉంటారు. నెహెమ్యా గ్రంథం 9:8 దేవునికి భయపడి నమ్మకమైన వాడని ఉంటుంది అక్కడ. నెహెమ్యా గ్రంథము 9:8. నెహెమ్యా గ్రంథం 9:8 చాలు త్వరగా. 9:8 మీకు దొరకలేదండి? 9:8 చదివి వినిపించినట్లయితే, అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిచ్చీయులు, యోబుసీయులు, గిర్గసీయులు అనువారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. నీవే నీతిమంతుడు అయి ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రమున వద్ద వారి మర్రను నీవు వింటివి. ఫరో అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఏళ్ల బహు గర్వముగా ప్రవర్తించిరని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక్రియలను మహత్కార్యము చూపించితివి. అంటే ఇక్కడ చూసారు, అక్కడ అతడు నమ్మకమైన మనస్సు గలవాడని. గుర్రములు కూడా ఆ వ్యక్తికి, ఏ వ్యక్తికి అయితే అవి ప్రేమించిన వ్యక్తి, ఆ రాజు మీద నమ్మకము కలిగి అవి కూడా, ఆ గుర్రములు కూడా అతనికి అనుకూలముగా యుద్ధానికి మరి సిద్ధమైనట్లు మనం చూస్తూ ఉన్నాం. గుర్రములు అనేవి దేవుని దృష్టిలో ఆయన యజమానుడికి, తన యొక్క తండ్రికి, తనకి కలిగి ఉన్నటువంటి ఆ అధికారికి అవి నమ్మకంగా పనిచేస్తున్నట్లు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. యుద్ధములో అవి వెనుకాడనివి, అవి శక్తి కలిగినవి, అవి ప్రేమ కలిగినవి, అవి నమ్మకమైనవి. దేవునికి స్తోత్రం. పేరుకి పెద్ద పేరుంది గుర్రాలని, కానీ అవి ఎంత విశ్వాసంతో ఆ మనిషికి సహాయం చేస్తున్నాయో చూడండి. అతని జీవితాన్ని పడగొట్టాలన్నా, అతని జీవితాన్ని పైకి లేపాలన్నా, ఆ రాజుకి ఘనత రావాలన్నా, ఆ రాజుకి ఏమండి ఓడిపోవాలన్నా, జయించాలన్నా ఆ గుర్రములోనే ఉంది శక్తి అంతా. కాబట్టి ఆ గుర్రాలు అంతటి ఫరో రథములను ఆయన ఎంత విలువ కలిగినగా ఉంచాడంటే, మన జీవితాల్లో కూడా మనల్ని కూడా అంత విలువ కలిగినటువంటి, అంత ఐశ్వర్యము కలిగినటువంటి, అంత దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసము కలిగిన వాటిగా చేయాలని ప్రభు మనతో కోరుకుంటూ ఉన్నాడు. మరి లోకా సువార్త 12:42 లోకా సువార్త 12:42 12:42 ప్రభు ఇట్లనిను, తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్లే నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు. కాబట్టి నమ్మకమైనటువంటి పని చేయడానికి ఆ గుర్రాలు ఇష్టపడ్డాయి.
ఆ గుర్రాలు ఆ ప్రాణం పోయినా సరే ప్రాణానికి తెగించి పనిచేయడానికి ఇష్టపడ్డాయి. ఆ గుర్రాలు దేవుని పట్ల ఉన్నటువంటి ప్రణాళికను నెరవేర్చడానికి ఇష్టపడ్డాయి. ఆ గుర్రాలు దేవుని యొక్క పనిసరిలో సాగుతున్నటువంటి తన యజమానుడికి విజయాన్ని ఇవ్వడానికి ఆ గుర్రాలు వెనుకాడడం లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి గుర్రములో ఏముందట, ఇంకా అనేకమైన రథాలు కట్టినప్పుడు గుర్రాలు కట్టి లాగుతున్నప్పుడు 133వ కీర్తన 1వ వచనములో ఐక్యత కలిగి ఉన్నాయి. ఆ గుర్రాలన్నీ కూడా ఒకేసారి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట మేలు. ఎంత మనోహరమో, ఎంత మాధుర్యము. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు. మనకు ఐక్యత లేదు, ఐక్యత అనేది లోపించింది ప్రియులరా. కానీ గుర్రాల్లో ఐక్యత ఉంది. అవి ఒకే బండికి కట్టినప్పుడు, అవి రథములు కట్టి లాగుతున్నప్పుడు ఆ గుర్రాలు అన్నీ కూడా ఒకేసారి అడుగులో తేడా లేకుండా అడుగులు వేసినప్పుడు కానీ, ముందుకు సాగినప్పుడు కానీ అవి ఆగినా అవి ఎక్కడ ఆగాలో, ఎక్కడ ముందుకు సాగాలో వాటికి ఒక క్రమము, పద్ధతి ఉంది. దేవునికి స్తోత్రం. గుర్రాలకి ఏముందండి? ఒక క్రమం ఉంది. వాటిలో ఐక్యత ఉంది, వాటిలో నమ్మకం ఉంది, వాటిలో విశ్వాసం ఉంది, వాటిలో ధైర్యం ఉంది. గుర్రాలకి ఏమేమి ఉందమ్మా? గుర్రాలకు బలం ఎక్కడ ఉంది? కాలు డెక్కల్లో బలం ఉంది. అలాంటి కాలు డెక్కల్లో ఉన్నటువంటి గుర్రాల బలంలో గుర్రములకు మరి ఏంటంటే సామర్థ్యాలు ఉన్నాయి. గుర్రములో ధైర్యం ఉంది, గుర్రములో విశ్వాసం ఉంది, గుర్రములో ప్రేమ ఉంది, గుర్రాల్లో ఐక్యత ఉంది. గుర్రాల సహోదరులు ఐక్యత కలిగి అన్ని గుర్రాలు కట్టి సొదలండి. మనకి ఒకసారి పరో రథమును అక్కడ రథములు లాగుతున్నప్పుడు గుర్రాలు ఫోటో ఉంటుంది. ఏది కూడా అడుగుల్లో తేడా ఉండదండి. అంత చక్కగా క్రమంగా ఆ గుర్రము అడుగు పడినప్పుడు అన్ని గుర్రాలు అడుగులు కూడా పడుతూ ఉంటాయి. అంత ఐక్యత కలిగి అవి లాగుతూ ఉంటాయి. చూసారా, అట్లా ఐక్యత ఉంది, అట్లా ఆశీర్వాదం ఉంది. ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం. మన విషయం ఎందుకంటే అది చాలా పెద్ద లక్షలు అంటే అది బంగారంతో చేసినటువంటి అల్లికతో చేసినటువంటి ఐటమ్
లక్షలు చిన్న గమ్ముల్లో మన దేవుడి స్తోత్రం ఇక్కడ వరకు ఉంది ముంబైలో. ఎందుకంటే మనుషుల తాలూకా చూసారా, మరి దేవుని కంటే పెంచుకోవాలని, దేవుని కంటే గొప్పవారిని పెంచుకోవాలని, వారి ధనాన్ని బట్టి, వారి ఆస్తిని బట్టి, వారి అంతస్తుని బట్టి మనుషుడు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అనుకున్నాడు, మరి వారు ఏం చేశారంట, అధికారంలో 11 అధ్యాయంలో దేవుడికి వ్యతిరేకంగా ఒక ఇది కట్టుకొని, గోపురం కట్టుకొని అందులో మనం నివాసం ఉందాం రండి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నప్పుడు అది దేవుడు ఆలోచించి ఏం చేసినారనే మాత్రం ఆహ్వానం చేశాడు. కాబట్టి ప్రియులరా, ఇలాంటి దినాల్లో చాలా భయంకరమైన పరిస్థితుల మీద మనం ఉన్నాం. కాబట్టి మరో రథములతో దేవుడు మనం పోలుస్తూ ఉన్నాడు, రథ అశ్వములతో మనం దేవుడు పోలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ రథములకు ఉన్నటువంటి శక్తి, ఆ రథములకు ఉన్నటువంటి అశ్వములు, ఆ రథములు లాగుతున్నటువంటి అశ్వములకు ఉన్నటువంటి ఆ విలువైనటువంటి నమ్మకం, ఆ విలువైనటువంటి శక్తి, ఆ బలము, ఆ జ్ఞానము, ఆ తెలివి, ఆ ఐక్యత, ఆ ఆశీర్వాదము ఈనాటి దినాల్లో సంఘానికి కావాలని దేవుడు మరి మనల్ని ప్రేమించి ఆయనంతో మనల్ని ఉన్నాడు. మరో రథాశ్వములతో మనల్ని పోల్చినటువంటి దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు దేవుడు జరిగించాలని దైవజనుడిగా ఆ గుర్రం లాంటి శక్తి, ఆ గుర్రం లాంటి జ్ఞానము, ఆ గుర్రం లాంటి ధైర్యము, ఆ గుర్రాల లాంటి బలము, మనోనిబ్రం, మరి అటువంటి గొప్ప ఆశీర్వాదం, ఐక్యత మన సంఘాల్లో ఈనాటి దినాల్లో దేవుడు ఇవ్వాలని దైవజనుడిగా నేను కోరుతూ ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.